మన ఇంటి గడపను చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, అసలు దీనికి ఈ పసుపు కుంకుమ ఎందుకు పెడతారు, దానిమీద కాలు పెట్టొద్దు అని పెద్దవాళ్ళెందుకు చెప్తుంటారు? ఇవన్నీ కేవలం పాతకాలం మూఢనమ్మకాలనుకుంటున్నారా, లేదంటే వీటి వెనుక మనకు తెలియని ఏదైనా సైన్స్ దాగి ఉందా? రండి, ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకుందాం. అవును, మన పూర్వీకుల దృష్టిలో ఇంటి గుమ్మమంటే కేవలం ఒక ఎంట్రన్స్ కాదు, అది బయటి ప్రపంచానికి, మన ఇంటి లోపల ఉండే ఆ సురక్షితమైన వాతావరణానికి మధ్య ఒక శక్తివంతమైన సరిహద్దు లాంటిదన్నమాట. సరే, మరి ఈ బయోషీల్డ్ అనే కాన్సెప్ట్ ఏంటి? దాని వెనకున్న రహస్యాన్ని ఇప్పుడు మనం ఛేదిద్దాం. గడపలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని సైన్స్తో పోల్చి చూద్దాం. అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే గడపని మన ఇంటికి ముక్కు, నోరులా ఊహించుకోవచ్చు. మనం ఎలాగైతే గాలి పీల్చుకుంటామో ఇల్లు కూడా గడప ద్వారానే తనలోకి గాలిని, వెలుతుర్ని, పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. సో ఇదొక ఫిల్టర్లా పంచడం చాలా అవసరం కదా. ఇక మన మొదటి రక్షణ కవచం పసుపు. గడపకు మనం పూసే ఆ పసుపు రంగు కేవలం అందం కోసమనుకుంటే పొరపాటే. అసలు మ్యాటర్ అంతా పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే ఒక అద్భుతమైన కాంపౌండ్లో ఉంది. మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ కర్క్యుమిన్ ఇక్కడ మన ఇంటికి ఒక సూక్ష్మ జీవనాశక కవచంలా పనిచేస్తుంది. మరి పసుపు కవచం ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్, కానీ భలే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం గడప మీద పసుపు పూస్తాం కదా, అది గాలిలో ఉండే తేమతో కలిసి ఒక యాక్టివ్ ఫిల్టర్లాగా మారిపోతుంది. అంటే బయటనుంచి ఏదైనా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ లోపలికి రావాలని ప్రయత్నిస్తే చాలు, ఆ పసుపు పొరను తాకగానే వాటి సెల్ మెంబ్రెయిన్ అంటే వాటి బయటి పొర చిట్లిపోతుంది. అంతే, అవి అక్కడికక్కడే ఖతం. చూసారా ఎంత సింపుల్ టెక్నాలజీనో? సరే, పసుపు గురించి తెలిసింది. మరి ఆ కుంకుమ బొట్టు సంగతేంటి? అది కూడా కేవలం అలంకారమా? అస్సలు కాదు. దీని వెనుక కూడా ఒక ప్రత్యేకమైన సైన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకునేది ఇప్పుడు మార్కెట్లో దొరికే కెమికల్ కుంకుమ గురించి కాదు, సహజంగా తయారుచేసే కుంకుమ గురించి. దీనిలో పసుపు, సున్నం లేదా నిమ్మరసం, కొన్నిసార్లు అతి సూక్ష్మ మోతాదులో పాదరసం ఉంటాయి. ఈ కాంబినేషనే దానికి ఆ శక్తినిస్తుందన్నమాట. మన పెద్దవాళ్లు దీన్ని దృష్టిదోషం లేదా చెడుకన్ను పడకుండా ఉండటానికి అంటారు కదా. సైంటిఫిక్గా చెప్పాలంటే బయటనుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ లేదా నెగటివ్ థాట్స్ని ఇది అడ్డుకుంటుంది. ఆ ఎరుపు రంగు ఈ నెగటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ని న్యూట్రలైజ్ చేస్తుందని ఒక నమ్మకం. ఈ కెమికల్ కాంబినేషన్ అంటే పసుపు, సున్నం కలిసి ఒక రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డును క్రియేట్ చేస్తాయని అంటారు. ఇది మన ఇంటి గుమ్మానికి కంటికి కనిపించని ఒక ఎనర్జీ షీల్డ్లా పనిచేస్తుంది. ఓకే, గడప మీద పూతల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు గడపను ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఎందుకు అనే దాని గురించి చూద్దాం. గడపలను ఎక్కువగా టేకు లేదా వేప చెక్కతోనే ఎందుకు చేస్తారో గమనించారా? ఎందుకంటే టేకులో ఉండే రెజిన్లు, వేపలో ఉండే సాపోనిన్లు అనేవి సహజమైన యాంటీసెప్టిక్స్. అవి క్రిముల్ని, కీటకాలని దరిచేరనివ్వవు. అంతకన్నా ముఖ్యంగా కలప ఒక అద్భుతమైన ఇన్సులేటర్. భూమి నుంచి వచ్చే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. అందుకే కాంక్రీట్, స్టీల్ కన్నా కలపకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అందరికీ తెలిసిన రూల్, గడప మీద కాలు పెట్టకూడదు. ఎందుకు? దాని వెనుకున్న సైంటిఫిక్ కారణాలు మనం ఇందాక మాట్లాడుకున్న వాటితోనే ముడిపడి ఉన్నాయి. చూద్దాం. అసలు ఎందుకంత స్ట్రిక్ట్గా చెప్తారు? అది పవిత్రమైనది కాబట్టేనా, లేక ప్రాక్టికల్గా ఏమైనా కారణాలున్నాయా? చూడండి, మనం గడపను తొక్కినప్పుడు ఆ పసుపు పూత మీద చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. దానివల్ల ఆ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు వాస్తు ప్రకారం గడప కింద రాగి తీగలు కూడా పెడతారు. మనం తొక్కడం వల్ల ఆ ఎనర్జీ ఫ్లోకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది మన పాదాల ద్వారా వెన్నెముకకు ఒక చిన్న ఎలక్ట్రికల్ జర్క్ లాంటి ఫీలింగ్ని కూడా కలిగించవచ్చని అంటారు. సరే, ఇదంతా బావుంది, కానీ ఇప్పుడు మనముంటున్న మోడర్న్ ఇళ్లల్లో ఈ ప్రాచీన విజ్ఞానాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లలో చూసే పెయింట్ వేసిన గడపలు కేవలం పేరుకే. వాటివల్ల అందం తప్ప ఇందాక మనం మాట్లాడుకున్న సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏవీ ఉండవు. అంటే మనకు తెలియకుండానే ఆ బయోషీల్డ్ని మనం కోల్పోయామన్నమాట. కానీ దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఒక చిన్న టేకు లేదా వేపచెక్క మొక్కను ఉంచి దానికి రోజూ పసుపు, కుంకుమ పెట్టుకోవచ్చు. ఇది మన ఇంటికి ఆ పాతకాలపు బయోషీల్డ్ను మళ్ళీ తిరిగి తీసుకువస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే,
మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనక ఏదో ఒక లోతైన శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అవి మూఢనమ్మకాలు కాదు, తరతరాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్న రక్షణ కవచాలు. దీని గురించి ఒకసారి ఆలోచించండి.